సో నైస్, చాలా మంచి. అంటే మనం ఇంటెంట్ బాగుంటే దేవుడు ఏం చేయలేము. ఇంటెంట్ బాగుంటే కంటెంట్ అలా వస్తాయి. అర్థమైంది నాకు. వెరీ నైస్. అండ్ యూట్యూబ్ ఎలా జరుగుతుంది? యూట్యూబ్ జరుగుతుంది. వి లైక్ డూయింగ్ వ్లాగ్స్. నేను స్వరూప్ మేము అంటే ఒక వ్లాగ్స్ వల్ల అయినా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తాం. కుకింగ్ అని ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏమేమి టూర్ వేస్తారు? కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్, హౌస్ టూర్, ఫ్రిడ్జ్ టూరు, కొంతమంది మేకప్ కిట్ టూర్. అది నేను చేయలేదు అనుకుంటాను, మోస్ట్లీ చేయలేదు, తెలియదు. ఈ మధ్య నేను ఒక చోట చూసా బాత్రూమ్ టూర్ కూడా. బాత్రూమ్ టూర్ చేయను ఎప్పటికీ కూడా. నువ్వు చేయలేదు, నేను చూసా ఒక చోట బాత్రూమ్ టూర్. ఓకే, ఏం చెప్తారు? పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ, అందుకనే ఇస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో బ్లాగ్ చేయట్లేదంటే ఐ గెట్ సో మెనీ డిఎమ్స్, వై ఆర్ యూ నాట్ డూయింగ్, చేయండి అన్నట్టుగా అడుగుతారు. నేను ఎవరిని అడిగారు ఇట్లా బాత్రూమ్ టూర్ చేయమని ఎవరు అడగలేదు, బట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. చూపించా ఫ్రిడ్జ్లో ఏమని? చూపించాను, ఎంత బాగా అస్సలు బాగాలేదు చూడడానికి కూడా చూపించాను. కనీసం టూర్ చేస్తున్నాం కదా, నీట్గా ఉంచవా? తీసేసి ఆల్రెడీ పెరిగేసినట్టు వేసేస్తావా? వెరీ హానెస్ట్. నిజాయితీ పర్వాలేదు అబ్బా. సో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, వెబ్సైట్. అసలు ఎట్లా? మనకి 24 hours కదా ఉన్నాయి, మాకు 24 hours ఉన్నాయి, కానీ మాకు ఒకటి చేయడానికి అవ్వట్లేదు. నువ్వు 3 ఎట్లా మేనేజ్ చేస్తావు? సీరియల్స్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను, బట్ రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఒకేసారి జరిగేది. అప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. నేను ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు, అదంతా మేనేజ్ అయిపోయింది. అంటే ఆర్టిస్ట్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్. మనం 2 కాల్ షీట్లు చేస్తే మిడ్ నైట్ అవుద్ది, ఎర్లీ మార్నింగ్ 24 hours చేసిన రోజులు ఉన్నాయి. మనం నిద్ర లేకపోతే ఫస్ట్ కళ్ళు తేడా కూడా వస్తాయి. బట్ అది చాలా కష్టమైన పని కదా. అంటే మోస్ట్లీ ఎంజాయ్ చేస్తే ఏది కష్టం, ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు. కోట్ వచ్చింది మనకి, ఒక రాసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి సీరియల్ ఏం చేయలేదు, కెమెరా ఫేస్ చేసి యాక్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. కళ్యాణ కంపెనీ లాస్ట్, సో ఇప్పుడు తర్వాత కామా లేకపోతే ఫుల్ స్టాప్ అయినా? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బిజినెస్ కూడా పెడుతున్నారు కదా మీరు, సో కంపెనీస్ ఇటుగానే జంప్ అయిపోతున్నామో నువ్వు? ఆ శశి ఫేస్ మిస్ అవుతుంది కదా. యాక్టింగ్ తర్వాతే ఏదైనా, సో అదంతా యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ జస్ట్ కామాయే, మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి చెరిపేసి మళ్ళీ కంటిన్యూ, వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్ అంతే. సీరియల్స్ అనేసరికి ఎట్లాంటి సీన్లు అయినా చెయ్యాలి. సో అది పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకోరు, అమ్మాయి సీరియల్స్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీస్ అని ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ అలా అనుకుంటారని. అలాంటిది మీ పేరెంట్స్ నేను నమ్మి పంపించారు, యూ సక్సీడెడ్ అందులో. కానీ నీకు పెళ్ళయ్యాక కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు మెయిన్. సో అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పక్కన రిలేటివ్స్ ఏంటి మీ కోడలు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. సో మీకు ఈ సపోర్ట్ ఎట్లా ఉంది మీ హస్బెండ్ నుంచి కానీ అత్తగారి నుంచి కానీ? ఇప్పుడు ఆల్ గుడ్. అంటే కొంచెం స్పెక్యులేషన్స్ ఉండేది మా అత్తగారి సైడ్ అంటే అదే మీరు చెప్పినట్టు జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అనే భయం డెఫినెట్లీ మా అత్తగారికి, మావయ్య గారికి వాళ్ళకి ఉండింది. బట్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో ఉండగా పెళ్లి చేసుకున్నాను. ఆల్సో స్వరూప్ వాళ్ళని కన్విన్స్ చేశాడు అనమాట. ఆయనే కన్విన్స్ చేశాడు. లవ్ మ్యారేజ్. సో అంటే తిను తెలుసు నాకు, తిను సీరియల్ చేస్తుండగానే నాకు కూడా తెలుసు కాబట్టి షీఈస్ గుడ్, ప్రాబ్లం ఏం ఉండదు, యాక్టింగే అది అన్నట్టుగా వాళ్ళు. యాక్టింగ్ అది సరే, నా దగ్గర మంచి క్వశ్చన్ ఉంది, యాక్టింగ్ అది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నట్టుగా కొంచెం ఉండింది వాళ్ళకి భయాలు అవి అత్తగారికి. తర్వాత కన్నడ డబ్బింగ్ అయ్యింది అనమాట కళ్యాణ వైభోగం. ఇంకా వస్తుంది అక్కడ కన్నడలో సీరియల్. ఎక్కడ డబ్బింగ్ అయింది? ఇక్కడది కన్నడలో డబ్బింగ్. ఇప్పుడు ఇక్కడది మార్కెట్. ఓకే. సో అప్పుడు జనాలందరూ నేను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళతో వచ్చి మాట్లాడడం కానీ, అండ్ మా అత్తగారికి వెళ్ళి తను బాగా యాక్టింగ్ చేస్తుందని యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు వేరే ఏ విషయాలు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం అనుకోలేదు. అంటే కొంచెం ఆ నోషన్ ఉంటుంది మోస్ట్లీ పేరెంట్స్లో, అలా జనాలు ఏమనుకుంటారో అనేది. బట్ యాక్చువల్లీ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు అలా వెళ్ళి చెప్పేసరికి దే ఆల్సో నో బెటర్, లైక్ నా గురించి ఇంకా మంచిగా పర్సనలీ దే గాట్ టు నో మీ.
బట్ జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేది మెయిన్ వాళ్ళకే వాళ్ళకి ఉంటుంది. బట్ అయినా సరే వాళ్ళందరూ మంచిగా రియాక్షన్ ఇచ్చేసరికి దే ఆర్ మోర్ హ్యాపీయర్ నౌ ఇంకా. సో ఇప్పుడు వాళ్ళ అంతా సపోర్ట్ కూడా బాగుంది. ఉంది నాకు పేరెంట్స్తో పాటు ఆబ్వియస్లీ అత్తగారి సపోర్ట్ సపోర్ట్. లేకుండా చేయలేం. పెళ్లి తర్వాత వేరే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా. అవునవును. సో నువ్వు ఇంత మంచి హిట్ దాని తర్వాత కళ్యాణం కమనీయం కూడా సూపర్ హిట్ బాగా జరిగింది. సో సపోర్ట్ బాగుంది. సపోర్ట్ చాలా బాగుంది. సో బాగుంది. సీన్స్ వైజ్కి వస్తేనేమో ఎందుకు అవుతున్నావు అంటే ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అది నువ్వు ముందు ఊహించేసావా? సరే, హీరోయిన్స్ అనేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి జనరల్గా. చూసే వాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు, కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరా మ్యాన్ కానీ లైట్ మ్యాన్స్ కానీ అసిస్టెంట్లు మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు, ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడలేదు. సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు? నాకు ఎంబారసింగ్ అనిపించలేదు మోస్ట్లీ, బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్. డైరెక్ట్ ఉంటారు కదా, సో మాకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఇంకా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే, నన్ను చూస్తారు, ఇప్పుడు నేను ఇంకా బాగా చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంత మనం ఎమోషన్సే కాబట్టి. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్. ఇట్స్ ప్యూర్ లవ్, ఒక ఎమోషన్ అది. అండ్ అది జనాలు ఎంజాయ్ చేస్తారు. అది లైక్ ఎంత బాగా యాక్ట్ చేస్తే ఆ అమ్మాయి అంత వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. నువ్వు ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మోస్ట్లీ మీకు తెలిసినట్టే లైక్ యూ అండ్ మీ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎమోటింగ్ ఎనీథింగ్ టు ది పర్సన్ దట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ కదా. బట్ మనం రియలిస్టిక్గా చూపిస్తున్నాం కానీ మనం ఇంటర్నల్గా యాక్ట్ చేస్తున్నాం. రియలిస్టిక్గా చూపిస్తాను అంటే జీవించినా సరే ఆ టైంలో. But it is only for the camera and that's for what, the acting and సో ఇట్లాంటి రొమాంటిక్ సీన్ చూసినప్పుడు నాకు ఇష్టం యాక్చువల్లీ రొమాంటిక్ సీన్స్. సరే, మీకు ఇష్టమే, ఆయనకి ఇష్టమే. స్వరూప్కి ఎప్పుడైనా చూసారు ఇద్దరు కలిసి? చూడు, హీ ఫీల్ జెలస్ నో ఆబ్వియస్లీ. అతనికి తెలియదు కదా నేను జనాలకి ఎమోట్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. అది మనకు తెలుసు కానీ ఆయనకి తెలియదు. ఎంత సపోర్ట్ చేసినా ఏమన్నా కొంచెం జెలస్ ఉంటుంది కదా మా వైఫ్ అని. సో అది ఉంటుంది. బట్ హీ సపోర్ట్స్ మీ, బట్ హీస్ వెరీ ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. గొడవలు పడుతుంటారు ఎప్పుడు కాలేదు. అదే గొడవలు పడకూడదనే. హీ ఎండ్ ఆఫ్ ది డే హీ నోస్ దట్ ఇట్ ఇస్ యాక్టింగ్. బట్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ చేసిన ఆయన ఇది ఎందుకు చేస్తారు? తను ఏంటంటే చూస్తే గొడవలు వస్తాయి కాబట్టి చూపించట్లేదు ఈ అమ్మాయి అసలు. నేను చూడను యాక్చువల్గా, నేను చేసిన వర్క్ నేను చూడను. మళ్ళీ అంటే మనం సీన్లు ఎట్లా చేసాం, యాక్టింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ రీల్స్ లో అట్లా ఎడిట్ చేసి జనాలు పెడితే అప్పుడు చూడడమే తప్ప. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పర్లేదు చేస్తాను నేను కూడా, బాగా చేస్తాను అంటే అందుకే సీరియల్ చూడను నేను. మళ్ళీ టెలికాస్ట్ చేసింది చూస్తే అరే అక్కడ మేకప్ బాగాలేదు, అరే నేను ఇక్కడ ఇలా ఎమోట్ చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది చాలా జడ్జ్ చేసుకుంటాను నన్ను నేనే. సో అది చేయకుండా చూడను అనమాట. నాకు నచ్చదు, లైక్ ఇంకోసారి చేయాల్సింది అది అన్నట్టు అనిపిస్తుంటుంది. చూసిన తర్వాత నేను చేసేది నాకు నచ్చదు యూజువల్లీ. సో అందుకని చూడను నేను, ఎందుకు ఊరికే చూసి. థ్యాంక్ యూ. ఏం లేకుండా 10 సంవత్సరాలు ఉండగలవా చెప్పు? జనరల్గా మాట్లాడుకుంటాం. ఇష్టం నాకు పర్ఫెక్ట్ ఇష్టం. దూకేమంటే దూకేస్తావు, చేసేమంటే చేసేస్తావు. అండ్ 10 సంవత్సరాల సస్టైనిటీ అమ్మాయిలకి చాలా టఫ్ మెయింటైన్ చేయడం. టఫ్. ఇందాక మనం హెల్త్ వైజ్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం. ఇట్లాంటి 10 years నువ్వు స్టిల్ హీరోయిన్గా ఉన్నావు, పెళ్ళయింది కూడా. సో అండ్ పెళ్ళైంది సీరియల్లో. నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో. అసలు జనరల్గా ఒప్పుకోరు తెలుసా? చాలా మంది హీరోయిన్ నాకు పిల్లలు ఉంటే నేను చేయను, మధ్యలో క్విట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బట్ నువ్వు చేసావు, ఆల్రెడీ మదర్గా చేసావు. అవునవును. యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎమ్స్ అవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో కమెంట్స్ చేసిన, ఎందుకు చేస్తున్నారు, చాలా మంది చేయలేదు. కోవిడ్ అయ్యింది, కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ ఇది వచ్చానమాట. పెద్ద పెద్ద పిల్లలు. బట్ ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్. అంటే నాకు జనాల రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకేమీ ఇలా రన్నింగ్ క్యారెక్టర్ ఇలా అయింది, కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్. అంటే నాకు ఇప్పటికీ అడిగితే విచ్ ఇస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నాకు నేను అదే క్యారెక్టర్ చెప్తాను. బికాస్ ఏ క్యారెక్టర్స్ అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ఇన్ మై రియల్ లైఫ్. బట్ ఆ మదర్ ఎమోషన్స్ని ఎమోట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ మీ. నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది ఆర్టిస్ట్గా పాసిబుల్ అవుతుంది.
పిల్లలు లేకపోయినా మదర్ కింద ఇక్కడ చేయడం అనేది చాలా దట్ కష్టం. మదర్ లవ్ అనేది నేను అక్కడ చూపించాను కదా ఆ పిల్లలకి, సో దట్ వాస్ వెరీ సో స్పెషల్. నీకు స్పెషల్ ఏంటంటే ఐ మీన్ నీకు ప్లస్ ఏంటంటే మీ పేరెంట్స్ లవ్ నువ్వు చూసావు కాబట్టి చూసాను, బట్ అయినా సరే నేనే ఒక మదర్గా, ఇవ్వాలి, ఆ మదర్ feel. కాకుండానే ఆ మదర్ని ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది బ్యూటిఫుల్. దట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ ఫీలింగ్ని అనుభవించడం ఒక యాక్టర్స్కి, నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్కి మాత్రమే సాధ్యం. అది ఏదైనా కదా? సరే. Yeah. ఎన్ని So అది ఎన్ని చాలా అవార్డులు వచ్చినాయి? ప్రతి ఇయర్ ఒక అవార్డు వస్తూనే ఉంది, బట్ ఏది కౌంట్ చేయలేదు. సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు కృష్ణ, బికాజ్ మేము ఏం చేసామో అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు. అంటే ఐ వాజ్ వెరీ లక్కీ, నాకు శశిరేఖ లాంటి క్యారెక్టర్ వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ వైభవ్ నాటి ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్ని. ట్రూ 200%. మేఘన ఎవరు చూడరు, ఐ మీన్ చూడరు అంటే అల్టిమేట్గా తన మేఘన, బట్ ద క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి అదొక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. కళ్యాణ వైభోగం బుల్లెట్ నడిపేవా? బుల్లెట్ నడిపాడు, బుల్లెట్ కూడా నడిపింది. అది స్వరూప్ నేర్పించాడు అనమాట తన బుల్లెట్లో. ఆయన మంచి రొమాంటిక్, మీరు అనుకున్నాం కదా, ఆయన రొమాంటిక్ బైక్ నేర్పించాడు సూపర్ స్వరూప్ గారు. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ అయింది అంతా బాగుంది, కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, ఆ నెగిటివ్ థింగ్. అలా ఎప్పుడైనా నేను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం? కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పుడు నుంచి అబ్బా అది ఓవర్ యాక్షన్, అబ్బా ఇది డెఫినెట్లీ ఉంటుంది. ఒక 10% ఫ్యాన్స్ ఉన్నట్టే కింద క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళు నచ్చదు వేరే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మేబీ వాళ్ళు పెట్టొచ్చు. సో అదే తీసుకుంటావు? పాజిటివ్గా తీసుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, గుడ్ దట్ నాకు అదే కావాలి. డల్ అయిపోతారు తెలుసా, అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి సూపర్ అక్క సూపర్ అక్క సూపర్ అక్క అంటే ఎన్ని వేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నా అని వస్తుంది అనేసరికి అబ్బా ఇన్ని పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు తీసుకుంటా. అంటే తీసుకోవడం కష్టం, చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్గా, బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది. ఓకే వీళ్ళకి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు అంటే, కానీ చాలామందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది. సో దట్ ఈస్ ది ప్యాటర్న్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది. సో చేయలేము, వాళ్ళు ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్గా ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ పాజిటివ్గా తీసుకొని ఏం చేయొచ్చు, బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి యాక్ట్ చేసేవాడు ఇబ్బంది అవుతుంది అనమాట, రియాక్ట్ అవ్వకూడదు. మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే. సో 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటే నువ్వేం లేకుండా కాదు, సో ఆబ్వియస్లీ సూపర్.